హాయ్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ మల్లిక వ్లాగ్. మా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. ఇదే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితేనే, అంటే మా ఇల్లు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మాకు నోములు ఉన్నాయని చెప్పేసి. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ తెల్లవారుజామునే వెలుగు రాకుండా స్నానం చేసేసి పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాము. మేము ప్రతి ఇయర్ అయితే అరిసెల బియ్యం నానబెట్టి రోలతో కొట్టి జల్లించే వాళ్ళము. కానీ ఇయర్ అలా కొట్టలేదు, మామూలుగా మిల్లికి ఇచ్చేసి ఆడిచ్చేసిన తర్వాత జల్లించేసాను. ప్రతి ఇయర్ మా అత్తయ్య అయితే వేసేవారు అరిసెలు బూరెలు అన్నీ అని చెప్పేసి ఆవిడ వేసేవారు. ఈ ఇయర్ అయితే నా చేతులతో నేనే వేస్తున్నాను ఫస్ట్ టైము. అరిసెలు అయితే ట్రైల్ కూడా వేయలేదు, ఇదే ఫస్ట్ టైము. కానీ చాలా బాగా వచ్చినాయి. బూరెలు ఏంటి అరిసెలు ఏంటి అన్ని పర్ఫెక్ట్ గా అయితే వచ్చినాయి. అంతా దేవుడి దయ వల్ల. మా హస్బెండ్ అయితే పక్క నుంచి టెన్షన్ పడిపోతున్నారు నేనేం పెంట చేసేస్తానని. అంత మంచిగానే వేసాను. మా హస్బెండ్ భయం అంతే, అంత నమ్మకం నా మీద. మాకైతే నోములకి రెండే వంటకాలు, ఒకటి బూర్లు, రెండోదేమో అరిసెలు. రెండే. చాలా మందికి అయితే ఇంకెక్కువ ఉంటాయి వంటకాలు, కొంతమందికి అయితే ఇంకా తక్కువ ఉంటాయి. ఒక పక్కన అయితే బూరెలు వేస్తున్నాను, ఇంకొక పక్క అయితే అరిసెలకి పాకం పెడుతున్నాము. బూరెలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఫస్ట్ వేసినవి అయితే కొంచెం ఆయిల్ ఆగినాయి, తర్వాత మళ్ళీ బియ్య పిండి కలిపాను, బాగానే వచ్చినాయి, బాగున్నాయి. చూసారా మా హస్బెండ్ ఎలా కలిపేస్తున్నారో. ఇదే మెయిన్ ప్రాసెస్. బెల్లం పాకంలో వరిపిండి వేసి అయితే కలపాలి, తిప్పాలి గట్టిగా అయ్యేంత వరకుని. ఇది పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకు అరిసెలు మంచిగా వస్తాయి అనమాట. ఇంకా వంటలు వండడం అయితే కంప్లీట్ అయిపోయింది. బూర్లు అరిసెలు అయితే వేసేసాను. ఇంకా దేవుణ్ణి రెడీ చేయడం, పూజకైతే అన్ని సర్దుతున్నాను. ఫాస్ట్గా సర్దుతున్నాను, ఎందుకంటే మాకు బ్రాహ్మలు వస్తారు. ప్రతిసారి కూడా బ్రాహ్మలు వచ్చి పూజ అయితే చేస్తారు. దేవుణ్ణి రెడీ చేసి పూజ దగ్గరికి అన్ని సదిరేసి మళ్ళీ మేము వెళ్ళి రెడీ అవ్వాలి. ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు నోములు. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. కొంతమంది బ్రాహ్మణులు పిలుచుకుని చేసుకుంటారు, ఇంకొంతమంది బ్రాహ్మణులు లేకుండా చేసుకుంటారు. చూడండి మా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడండి మా పూజ ఎలా చేసుకున్నాము. మా ఫ్యామిలీ అందరికీ ఒకటే లోటు, మా మావయ్య గారు లేరని చెప్పేసి ఆయన ఉంటే సందడిగా తిరిగేసి హడావిడి చేసేద్దును. మా అత్తయ్య గారు మావయ్య గారు కూడా మంచిగా పూజ చేసుకుందును. ఇంకేమనుకున్నా వాళ్ళు తిరిగి రారు కదా. ఇంక మేమైతే ఎలా చేసుకున్నాం ఈ సంవత్సరం పూజ. పూజ అయితే ఎలా చేసుకున్నామో చెప్పండి. మేమైతే పూజ అంతా అయిపోయింది, బ్రాహ్మణులు కూడా వెళ్ళిపోయారు. మేము ఫొటోస్ కోసం స్టిల్స్ ఇస్తున్నాం, వీడియోస్ కోసం. మరి నేను కూర్చుని ఆల్రెడీ పూజ అయితే అయిపోయింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే పూజ అయితే చాలా బాగా అయ్యింది. ఇంకా లాస్ట్లో ఫైనల్గా సాంబార్ అయితే వేస్తున్నాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే స్వయం పాకం పట్టుకెళ్ళి గుళ్ళో బ్రాహ్మణులకు ఇవ్వాలి. అక్కడ దీపాలు పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాము ఎప్పుడంతే. మేము గుడిలో పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి అయితే చుక్కను చూసి దండం పెట్టుకున్నాక అప్పుడైతే తింటాం, భోజనం తింటాం మేము.
గుళ్ళో దీపాలు అయితే పెట్టేసుకున్నాను. ఒకటి శివుడు ఇంకొకటేమో వేణుగోపాల స్వామి, 2 గుళ్ళో కూడా పెట్టేసుకున్నాము. ఇంకా పూజ అయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయి చుక్కని చూసేసి అయితే దండం పెట్టుకొని ఇంకా అప్పుడు భోజనం అయితే చేస్తాము. మా నోములు అయితే మేము ఇలా చేసుకున్నామండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా ఛానల్ సపోర్ట్ చేయండి.